ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ధన్వంతరి మంత్రం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ధన్వంతరి భగవానుడు ఆయుర్వేద వైద్యుడు. ఆయుర్వేదం ఇతన్ని పితామహునిగా పిలుస్తారు. మానవులకు అన్ని రకాల భయాలను, ఆరోగ్య సమస్యలను తొలగించే అద్భుత ఆయుర్వేదానికి ఆద్యుడు. అత్యంత దయామయుడు. ఈయన సూత్రాల్లో కొన్ని అద్భుతమైనవి, అత్యంత శక్తివంతమైన మంత్రాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నిటిని మనం పఠించడం ద్వారా, రోజు పారాయణం చేసుకోవడం ద్వారా వ్యక్తుల యొక్క ఆరోగ్య సమస్యలు, బాధల నుంచి విముక్తి ఉంటారు. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు లగ్నాధిపతి శ్రేష్ఠాస్థానంలో ఉన్నవారు కానీ, లేక శ్రేష్ఠాధిపతి లగ్నంలో ఉన్నవారు కానీ, అలాగే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కానీ, అలాగే రవి తనకారకుడు షష్టాష్టమ వ్యయాల్లో ఉండడం వల్ల వాటిపైన శనిదృష్టి ఉండడము వల్ల కానీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే ఈ ధన్వంతరి మంత్రాన్ని జపం చేసుకుంటే, పారాయణ చేసుకుంటే మంచిగా త్వరలో ఆరోగ్యవంతులు అవుతారు. ఆ ధన్వంతరి మంత్రం ఏంటంటే, ఓం నమో భగవతే ధన్వంతరాయ అమృత కలశాయ హస్తాయ సర్వమాయ వినాశాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహ అని అన్నమాట. చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని సర్వరోగాలను నశింపజేసే 3 లోకాలకు అధిపతి అయిన ధన్వంతరికి ప్రణామాలు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఓం వాసుదేవాయ విద్మహే వైద్యరాజాయ దివి తన్నో ధన్వంతరి ప్రచోదయాతాయి. రోజుకు 27 సార్లు, 105 సార్లు చేసుకుంటే మంచిది. లేకపోతే 27 సార్లైనా కనీసం ప్రతిరోజు చేసుకుంటే ఎవరికైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వారికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఉపశమనం కలగడానికి, ఇతరులు కూడా కొందరు అనారోగ్య సమస్యలతో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదువుకోలేరు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోలేరు. అలాంటి వాళ్ళ కొరకు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులు, సమీప బంధువులు కానీ ఎవరైనా కూడా జపం చేయవచ్చు. సూర్యోదయానికి ముందే జపిస్తే చాలా మంచిది. బీదలకు అన్నదానం, అవసరమైన మందులు దానం చేసినా కూడా మంచిదే చేయడం. ఈ మంత్ర జపం చేసే సమయంలో ఈ మంత్ర పారాయణ వల్ల మనిషికి తేజస్సు పెరుగుతుంది, మానసిక భయాలు తొలగుతాయి, మృత్యు భయాలు కూడా తొలగుతాయి. ముఖ్యంగా మృత్యు భయాలు ఉండేవాళ్ళు ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, బలాన్ని పొందుతారు. శుభమస్తు.